హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గీక్స్. ఈ వీడియోలో మనం ఈసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డౌట్స్ అన్నింటినీ క్లియర్గా క్లారిఫై చేసుకుందాం. సో మనకి నిన్నే 24th ఏప్రిల్ రోజు ఈసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. సో ఈసెట్ వెబ్సైట్లో మనకు ఎడిట్ ఆప్షన్ అనేది 24th ఏప్రిల్ రోజు యాక్టివేట్ చేయడం జరిగింది. అండ్ మీరు ఏదైనా మైనర్ కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. లైక్ యాన్యువల్ ఇన్కమ్ కావచ్చు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావచ్చు, అండ్ మీ కాలేజ్ కోడ్ కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేసి ఉంటే వాటన్నిటిని మీరు ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ మీరు మేజర్ కరెక్షన్స్ లైక్ ఫోటో కానీ, సిగ్నేచర్ ఆర్ క్వాలిఫైయింగ్ బ్రాంచ్ అండ్ మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇలాంటి కేటగిరీలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కన్ఫామ్గా మీరు ఇమీడియట్గా టీఎస్ ఈసెట్ హెల్ప్ డెస్క్ని మెయిల్ చేసి మీ కరెక్షన్స్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా కరెక్షన్ చేసుకోలేరు అన్నమాట. అండ్ మెయిన్గా మీరు ఈ మిస్టేక్స్ లేకుంటే మ్యాక్సిమం ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే ఇవే మేజర్ మిస్టేక్స్ అన్నమాట. ఏవైతే ఇంతకుముందు చెప్పానో మీ ఫోటో కానీ అండ్ మీ బ్రాంచ్ కానీ, సో అలాంటి మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు కన్ఫామ్గా హెల్ప్ డెస్క్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీరు మైనర్ చేంజెస్ ఉన్నట్టయితే మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా మిస్ అయినట్టయితే, ఈ ఆప్షన్ మిస్ చేసినట్టయితే మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ మీ హాల్ టికెట్ నెంబర్ ఆర్ బ్రాంచ్ అండ్ క్యాస్ట్ కేటగిరీ మిస్ అయినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అంతటికి మనకు అప్లికేషన్ వచ్చేసి నిన్నటి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. అంటే 24th ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే 28th ఏప్రిల్ వరకు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో అప్లికేషన్లో కరెక్ట్గా చూసుకోండి, మీ డీటెయిల్స్ అన్నింటినీ కరెక్ట్గా ఎంటర్ చేసి, సో వన్స్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసినట్టయితే, సో ఆఫ్టర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఇక్కడ లాస్ట్లో గెజిటెడ్ సిగ్నేచర్ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ సో ఈ గెజిటెడ్ సిగ్నేచర్ అనేది కూడా మీరు బిఫోర్ ఎగ్జామే సైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఈ బాక్స్లో మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు డిప్లొమా ఏ కాలేజీలో అయితే చదివారో ఆ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రిన్సిపల్ సైన్ సిగ్నేచర్ చేపిస్తున్నట్టయితే సరిపోతుందన్నమాట. ఇంకా ఎగ్జామ్కి చాలా టైం ఉంది కాబట్టి మీరు ఫాస్ట్గా అప్లికేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ప్రిన్సిపల్ సిగ్నేచరే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ కాకపోతే మీ దగ్గరలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా సరే వాళ్ళతో మీరు సిగ్నేచర్ చేయించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ అథారిటీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది కాబట్టి. సో హయ్యర్ లెవెల్ టీచర్స్కి అండ్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా ఈ అథారిటీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళతో కూడా చేయించడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మీకు ప్రిన్సిపల్తో సిగ్నేచర్ చేయించడానికి పాసిబుల్ కాకపోతే. సో ఇది ఇవాళ వీడియో. అండ్ మీ ప్రిపరేషన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. అండ్ ప్రీవియస్ పేపర్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా ఈసెట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వకపోయినట్టయితే, మన డిప్లొమా గీక్స్ ఈసెట్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోయినట్టయితే కన్ఫామ్గా జాయిన్ అవ్వండి. అండ్ దానికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం, ఇంక్లూడింగ్ ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేసాం. సో చెక్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. కాన్ఫిడెంట్గా ఉండండి. కన్ఫామ్గా మీరు డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.